కావ్యశ్రీ గారు మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ సో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఓ ఇది నేను కూడా చేశానని వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఫస్ట్ మిస్టేక్ యూపీఎస్సీకి చాలా బాగా ప్రిపేర్ అయ్యా జిఎస్ కూడా అయిపోయింది సో టీజీపీఎస్సీ ఈజీగా వచ్చేస్తుంది అని అనుకోవడం బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు పేపర్ వాస్ సో అనలిటికల్ అది కొంచెం యూపీఎస్సీ లెవెలే ఉంది అని కూడా క్రిటిక్స్ చాలా వరకు చెప్పారు సో అప్పుడు ఐ అండర్స్టాండ్ నో దిస్ నీడ్స్ యువర్ స్పెసిఫిక్ టైం దీనికంటూ నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటేనే ఇది కూడా క్లియర్ అవుతుంది అది బేస్ బట్ ఇక్కడ ఇంకా కొంచెం ఇట్ నీడ్స్ యువర్ మోర్ ప్రిపరేషన్ అండ్ మోర్ టైం అని చెప్పి అర్థమైంది అండ్ దాని తర్వాత తెలంగాణ స్పెసిఫిక్గా లైక్ అందరూ చాలా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోవడం వితౌట్ తెలుగు అకాడమీ అంటే ఒక బేస్ లేకుండా వేరే వేరే స్టాండర్డ్ బుక్స్ అట్లా వెళ్ళి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం అట్లా ఏం లేకుండా అగైన్ ఫ్రమ్ ది స్క్రాచ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకొని ఐ వాస్ క్విక్ ఎనఫ్ టు లెర్న్ దట్ అనమాట అండ్ దాని తర్వాత ఇంకా ప్రాసెస్లో వెళ్ళి చేసుకొని ఇది ఐ కిక్ స్టార్టెడ్ అగైన్ అని చెప్పొచ్చు మళ్ళీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ ప్రాసెస్లో కొంచెం హెల్ప్ చేశారు నాకు లైక్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని చెప్పకుండా అండ్ అక్కడ వెళ్ళు ఇది బెటర్ అది బెటర్ ఇవన్నీ నా వరకు ఫ్రెండ్సే రానివ్వలేదు నీ ఇష్టం పో ఏదన్నా చేసుకో అని చెప్పి వదిలేయడం వినవు నువ్వు అని చెప్పి అండ్ ఫైనల్గా విష్ణు సార్ దగ్గరికి వచ్చి సార్ని అడిగితే సార్ కొన్ని సోర్సెస్ చెప్పడం అండ్ అది